నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, నువ్వెవరితో సహవాసం కలిగి ఉంటున్నావో అది లెక్క రాస్తున్నాడు దేవుడు. ఒక గుడ్డు మారాలంటే బయట వాతావరణం మారితేనే, దానికి తగిన వాతావరణం దొరకకపోతే కుళ్ళిపోద్దాను. అలాగ కొన్ని రోజులకి నువ్వు అన్ని రోజులు ఉంచినా అది పిల్ల అవ్వదు, అందులో జీవం రాదు. ఆ జీవం లోపల మారాలి అంటే ఫస్ట్ వాతావరణం మారాలి. ఈ మనిషి మంచోడే, కానీ తప్పుడు వాతావరణంలోకి వెళ్ళిపోవడం బట్టి ఈయన కాదు, ఈయన పిల్లలు దెబ్బతినేశారు, ఈయన కుటుంబం దెబ్బతినేసింది, ఈయన దెబ్బతినేశాడు. ఇదంతా బైబిల్లో మనకు ఒక సాదృశ్య రూపంగా రాశాడు. అందుకే మనం లేవడము, కూర్చోవడం, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమా కాదా? తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. గంధ వర్గాలు, పరిమళ తైలమును. అమ్మా ఈ సెంటు చూపించేస్తున్నాడు, ఇంకా బాడీ స్ప్రే చూపించేస్తున్నాడు, సెంటు చూపించేస్తున్నాడు, ఈయన రాసిన సబ్బు చూపించేస్తున్నాడు, ఇంకేటి ఉంది. తర్వాత ఆయుధశాలను. 5 సాలాలు. మా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయనుకున్నావు? సామాలు చూపించేస్తున్నాడు, ఆయుధాలు. తర్వాత ఇంకా తర్వాత తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించను. తినే పదార్థాలు కూడా చూపించాడు. తర్వాత పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా వద్దకు వచ్చి ఏంటంటాడు? ఇప్పుడు దేవుడు పంపించాడు. అవును, యెషయా వెళ్ళు, ఒకసారి వెళ్ళు. నేను ఏ వాతావరణంలో ఉండమన్నాను, ఎవరితో సహవాసం చేయమన్నాను, ఎవరి దగ్గర ఉండమన్నాను, వీడేమో ఎవరితో ఉంటున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడని ప్రవక్తను పంపించాడు దేవుడు. మన 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 స్వభావాలు మార్చడానికి దేవుడు ప్రవక్తను పంపించాడు. తర్వాత ఇంక రాయబడింది, చదవండి. ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి? ఏమన్నాడు? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చారా బాబు అంటే అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. గొప్ప చెప్పుకుంటున్నాడు, చూసారా? గొప్ప దూరదేశం నుండి వచ్చారు నాకు చూడడానికి. మా ఫ్రెండ్స్ బ్రదర్, నేను నిజం చెప్తున్నాను, మీరు కానీ పందాలతో తిరిగితే, మీరు కానీ పేకాటాలతో తిరిగితే, మీరు కానీ తప్పుడు మనసులతో తిరిగితే, చెప్పండి దొంగ పందులు పట్టినోడితో నువ్వు తిరిగితే, నేను ఏది మాట్లాడుతున్నా చెప్పండి, కోళ్ళు దొంగోడితో నువ్వు తిరిగితే నువ్వు అనుకుంటావు నేను వర్తమానంలో ఉన్నానని. నీకు తెలియకుండానే శత్రువు నీ ప్రాణము, నీ ఆత్మకి చంపేస్తాడు. ఇది వాస్తవం, ఇది నిజం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మిగతావి చెప్పలేదు అనుకోకండి, మిగతా మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరితో తిరగాలో, ఎవరితో ఉండాలో అనేది.